నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జపాన్ని చూసి భయంతో వణికిపోతున్న చైనా, రంగంలోకి F-35B స్టెల్త్ ఫైటర్. ఆపరేషన్ సింధూర్ లక్ష్యం నెరవేరింది. అసలు నిజాలు బయటపెట్టిన ఎయిర్ ఫోర్స్ చీఫ్ AP సింగ్. గిరిజన ప్రాంతాలపై పవన్ కళ్యాణ్ ఫోకస్, అధికారులకు కీలక ఆదేశాలు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం. టీటీడీ ఫిర్యాదుతో వైఎస్ జగన్ మేనమామపై కేసు, దర్యాప్తు చేపట్టిన విజిలెన్స్. మాజీ సీఎం వైఎస్ జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై టీటీడీ విజిలెన్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీవారి ఆలయం ముందు రాజకీయ ఆరోపణలు చేశారని విజిలెన్స్ అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. తిరుమలలో రాజకీయ ప్రసంగాలను నిషేధిస్తూ ఇటీవల పాలక మండలి తీర్మానం చేసిన విషయం తెలిసిందే. విజిలెన్స్ అధికారుల ఫిర్యాదును పరిశీలిస్తున్న పోలీసులు లీగల్ ఒపీనియన్ అనంతరం కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని రవీంద్రనాథ్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రస్తావన తీసుకువచ్చారు. వైఎస్ జగన్ వెంట ఉన్నామని ఈ ఎన్నికల ద్వారా చెప్పడానికి పులివెందుల ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ కూటమి అరాచకాలకు పాల్పడుతోందని, వైసీపీ కార్యకర్తలను, పులివెందుల ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో పంటలు పండడం లేదని ఆరోపించారు. సూపర్ 6 పేరుతో దొంగ హామీలు ఇచ్చారని, వాటిలో ఏ ఒక్కటి కూడా అమలు చేయడం లేదని రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. 2029లో వైఎస్ జగన్ మరోసారి సీఎం కావాలని జనం కోరుకుంటున్నారన్న రవీంద్రనాథ్ రెడ్డి, పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల ద్వారా జగన్ వెంటే పులివెందుల జనం ఉన్నారనే సంగతి తెలుస్తుందన్నారు. గిరిజన ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు మార్చే కీలక ప్రాజెక్టు అడవి తల్లి బాట. ఈ ప్రాజెక్టు కింద కొత్త రహదారి నిర్మాణ పనులు వేగంగా పూర్తవ్వాలని డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దేశవ్యాప్తంగా 625 గిరిజన ఆవాసాలను రహదారి సౌకర్యంతో అనుసంధానించేందుకు 1005 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టు అమలవుతోందన్నారు. పీఎం జన్మన్ పథకం, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, అలాగే ఉప ప్రణాళిక నిధులను వినియోగించి ఈ పనులు చేపడుతున్నారని తెలిపారు. టెలికాన్ఫరెన్స్లో అధికారులు పనుల పురోగతిని పవన్కి వివరించారు. కొండ ప్రాంతాలు, నిటారుగా ఉన్న మార్గాలు, వర్షాల దెబ్బ ఇవన్నీ పనుల వేగాన్ని తగ్గిస్తున్నాయన్నారు. రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న 128 రహదారులలో 98కి ఇప్పటికే అటవీ అనుమతులు లభించాయి. ఇప్పటి వరకు 186 పనులు ప్రారంభమయ్యాయి. మరో 20 పనులు టెండర్ దశలో ఉన్నాయన్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారి రహదారి సౌకర్యం అందుకోబోతున్న గిరిజన ఆవాసాలు ఉన్నాయన్నారు. స్థానిక ప్రజలకు ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతను తెలియజేయడం, వారి సహకారం పొందడం అత్యవసరమని సూచించారు. నిరంతర పర్యవేక్షణతో పనులు వేగవంతం చేసి డోలీ రహిత గిరిజన ఆవాసాలు లక్ష్యాన్ని సాధించాలని స్పష్టం చేశారు. జీవకోన పరిసర ప్రాంతాలలో అరాచక శక్తులను అణచివేయడానికి పోలీస్ అవుట్ పోస్టును ఏర్పాటు చేయడం జరిగిందని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. తిరుపతి ప్రజలకు జీవకోన జీవనాడి లాంటిదని, 5 డివిజన్లను కలిపే ప్రాంతం జీవకోన అని, ఇక్కడ స్థానికేతరులు, స్థానికులు అత్యధిక శాతంలో నివాసం ఉంటారని, అందులో భాగంగా ఇక్కడ స్థానికులు అందించిన ఫిర్యాదులో భాగంగా పోలీస్ అవుట్ పోస్టును ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, డ్రగ్స్ అండ్ డ్రింక్స్, మత్తు పదార్థాలు వంటివి ఈ ప్రాంతంలో అత్యధిక శాతంలో యువకులు బానిసలు అయ్యారని, వాటిని నివారించేందుకు అసాంఘిక కార్యక్రమాలు చేపట్టే యువతపై పోలీస్ శాఖ నడుం బిగించిందని అన్నారు. జీవకోన పరిసర ప్రాంతాలలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు, అరాచక శక్తులు పాల్పడకుండా పోలీస్ అవుట్పోస్టు ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను, గంజాయి వంటి వాటికి బానిసలైన వారిని అదుపు చేసేందుకు ఈ అవుట్పోస్ట్ దోహదపడుతుందని తెలిపారు. ప్రజలు ఎవరూ భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితి లేకుండా నిత్యం రక్షక భటులు ప్రజలందరికీ రక్షణగా ఉంటారని, ఏ సమస్య ఉన్నా పోలీస్ అవుట్ పోస్టుకు సమాచారం అందిస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
యువత ఉజ్వల భవిష్యత్తు కలిగిన విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కాకుండా భావి భారత పౌరులుగా మెలగాలని, చెడు వ్యసనాలకు బానిసై ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు అంటూ పిలుపునిచ్చారు. అంతకుముందు ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు, అన్నా రామకృష్ణ, అన్నా మల్లీశ్వరి, అన్నా సంధ్య, అన్నా అనిత యాదవ్, జీవకోన పరిసర ప్రాంత టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ అవుట్పోస్టును ఘనంగా ప్రారంభించి అవుట్పోస్ట్ యొక్క సేవలను ప్రజలకు వివరించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, కూటమి పార్టీ అందరూ నాయకులు కూడా కలిసి ఇక్కడ ఒక మంచి ఏర్పాటు షెడ్యూల్ కూడా పోలీస్ స్టేషన్ డిఎఫ్ఓ గారి సహకారంతో, ఎస్పీ గారి సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. ఖచ్చితంగా కూడా జీవకోణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు కాపాడే విధంగా తగిన చర్యలు పోలీస్ అధికారులు తీసుకుంటున్నారు. ఈ జీవకోణంలో ఒక పోలీస్ అవుట్ పోస్ట్, పోలీస్ వారి ప్రెజెన్స్ కంటిన్యూస్గా ఉన్నట్లయితే ఇక్కడ కొంచెం మనకు బెటర్గా ఉంటుంది. ఇక్కడ జరిగేటటువంటి ఈ క్రైమ్ అంటే ఇదివరకు జీవకోణ మనకి గాంజాకి రిలేటెడ్ కావచ్చు, అదర్ న్యూసెన్స్కి అన్నిటికీ కూడా అడ్డాగా ఉండేది. అయితే రాను రాను ప్రజల్లో కూడా మార్పు రావడం, అయినప్పటికీ కూడా ఇంకొంత పోలీసింగ్ కొంచెం ప్రెజెన్స్ ఎక్కువ ఉన్నట్లయితే ఇంకా బెటర్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ అవుట్ పోస్ట్ ప్రారంభించడం జరిగింది. జనాలకు ఎంత మంచిదో అంత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా చాలా మంచిది. అంటే ఇక్కడ నుంచే చాలా యాక్టివిటీస్, ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఎంట్రీ పాయింట్గా ఇక్కడ మొదలు పెడతారు. ఇక్కడ నుంచే చాలా ప్లేసెస్కి వెళ్ళడానికి ఈజీగా యాక్సెస్ దొరుకుతున్నాయి. కాబట్టి ఇది ఒక వైపులో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చాలా మంచిది, జనాలకు చాలా మంచిది. ఎమ్మెల్యే గారికి, ఎస్పీ సార్కు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. పోస్ట్ పెట్టడం ఒకటి, దాంట్లో కంటిన్యూస్గా మానిటరింగ్ ఇవన్నీ చేయడం ఒకటి, కంటిన్యూస్గా దీనికోసం కష్టపడతాము. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. వెంకన్న దర్శనానికి 18 గంటలు నిరీక్షించాల్సిన పరిస్థితి భక్తులకు ఏర్పడింది. భారీ సంఖ్యలో రాగల భక్తుల కారణంగా దర్శన నిర్వహణ కీలకమైంది. భక్తుల నిత్య అవసరాలు తీర్చే విధంగా భద్రతా చర్యలు, సౌకర్యాలకు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. ఈ విధంగా భక్తులు కష్టాల మధ్య కూడా ఆత్మవిశ్వాసంతో, ఆనందంతో తమ దర్శనాన్ని పూర్తి చేసుకుంటున్నారు. తిరుమలలో ప్రత్యేక ఆచారాలలో తల నీలాలు సమర్పించే ఆచారం భక్తుల కోసం అత్యంత పవిత్రమైనది. ఈ ఆచారంలో భక్తులు తమ తల కేశాలను సమర్పించి ఆధ్యాత్మిక శుద్ధి పొందుతారు. ఈ రోజున 28,000కు పైగా భక్తులు తమ తల నీలాలను స్వామివారికి సమర్పించారు. ఈ సాంప్రదాయం భక్తులకు స్వచ్ఛమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. తల నీలాలు సమర్పించే ఆచారం తిరుమలలో ప్రాచీన కాలం నుండి వస్తున్న ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయం. ఆలయ నిర్వహణలో భక్తుల సహాయం ఒక ముఖ్యమైన అంశం. ఈ రోజున భక్తుల స్వచ్ఛంద విరాళాలు 3 కోట్లకు పైగా వచ్చినాయి. ఈ విరాళాలు ఆలయ అభివృద్ధి, సేవలు మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి. భక్తుల ఆర్థిక సహాయం తిరుమల ధామం మరింత అభివృద్ధి చెందడానికి మూలధనం అవుతుంది. ఆలయ అధికారులు ఈ విరాళాల సహాయంతో భక్తుల సౌకర్యాలను పెంచేందుకు కృషి చేస్తున్నారు. పెరిగిన భక్తుల సంఖ్య కారణంగా దర్శన నిర్వహణ సవాళ్లతో నిండిపోయింది. అందుకే దర్శనం కోసం 26 విభాగాలుగా వెయిటింగ్ కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేశారు. ఇవి భక్తుల సందడిని క్రమబద్ధీకరించి సమయాన్ని సమర్థవంతంగా వినియోగించేందుకు ఉపకరిస్తున్నాయి. భక్తులు సర్వదర్శనం కోసం సగటు 18 గంటల సమయం నిరీక్షించాల్సి వస్తోంది. ఇది చాలామందికి కష్టమైన పరిస్థితి అయినా వారి ఆధ్యాత్మిక నిబద్ధత, ఆరాధనా శక్తి దీన్ని తట్టుకునేందుకు ముందుకు తీసుకెళ్తుంది. దర్శనం కోసం ముందుగా ఎస్ఎస్టీ టోకన్లు పొందడం ఆలయ యాజమాన్యం తరపున సూచన. ఇది దర్శన సమయాన్ని మరింత సులభతరం చేస్తుంది. మొత్తానికి తిరుమల పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక భక్తుల కోసం దైవానుభూతి పొందే ప్రత్యేక ప్రదేశం. భక్తుల ఆరాధన పద్ధతులు, ఆలయ సేవలు మరింత అభివృద్ధి చెందుతూ భక్తుల విశ్వాసాన్ని మరింత బలపరుస్తున్నాయి. కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెట్టడం సంతోషమని, అలాగే ఆటో నడుపుతూ జీవనం కొనసాగించే ఆటో, జీపు కార్మికులకు న్యాయం చేయాలంటూ తిరుపతి ఆటో టాక్సీ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ నాయకులు ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ బొమ్మ వద్ద డిమాండ్ చేశారు. సమతమే, మాకు కూడా మహిళలుగా మేము కూడా గర్వపడుతున్నాము. కానీ మేము ఆటో తోలే వాళ్ళకి కూడా ఉపాధి కల్పించాలి కదా. ఎందుకంటే ఈఎంఐల ద్వారా, ఇట్లా ఇంట్లో పిల్లల ద్వారా చాలా కొంచెం ఇబ్బందుల వల్ల మేము కష్టపడుకుంటూ వాళ్ళని చేసుకుంటున్నాము. ఇంట్లో పరిస్థితి బాగలేదనే కదా మేము కూడా రోడ్డు మీదకి వచ్చాము. ఇలా మాకు కూడా ఏదైనా సాయం చేయమని చెప్పి కండక్టర్ గానో లేదా
డ్రైవింగ్ దీంతోనో మాకు కూడా అవకాశం, మా మహిళలకి ఇది కూడా ఉపాధి కల్పించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈనాడు ప్రకటించిన ఉచిత బస్సు చాలా దుర్భరమైందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎలా అంటే ప్రభుత్వం ఆటో రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా ఎప్పటి నుంచో చెప్తున్నారు, మేము వస్తాము, జిఎస్టీ పరిధిలోకి డీజిల్ పెట్రోల్ తెస్తామని చెప్పేసి, ఈ చాలను రద్దు చేస్తామని చెప్పేసి ఇవేమీ చేయకుండా మూలి ఏదక మీద తాటికాయ పడినట్లు మళ్ళా ఆటో రంగం మీద ఉచిత బస్సు మహిళలకి అని చెప్పేసి ప్రవేశపెట్టి ఆటో కార్మికుల్ని ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఈ చలాల పేరుతో దోచుకోవడం ప్రభుత్వం విధి విధానాలు సబబుగా లేవని చెప్పేసి, కానీ ఉచిత బస్సులైనా రద్దు చేయాలి. లేదు, ఉచిత బస్సులు ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి ఆటో కార్మికులు పూర్తి స్థాయిలో న్యాయమైనా చేయాలి. ఎందుకంటే మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి, డీజిల్ పెట్రోల్ ధరలు జీఎస్టీలో చేర్చి, అదేవిధంగా ఈ తిరుపతి నలమూలలా నడుస్తున్నటువంటి ఆటో కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి ఈ కుటుంబ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి, లేకుంటే 12వ తేదీ జరిగే రిలే నిరాహార దీక్షతో పాటు అనేక ఉద్యమాలకి తీసుకొని దశల వారీగా పోరాటాలు నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈరోజు ఏదైతే ఉచిత బస్సును ప్రభుత్వం ప్రవేశపెడుతుందో దానివల్ల ఉపాధి కోల్పోయే ప్రమాదం డ్రైవర్లో ఉంది. కాబట్టి మేము ఉచిత బస్సుకు వ్యతిరేకం కాదు. అయితే మా డ్రైవర్లకు కూడా మీరు ఏదైనా ఉపాధిని చూపించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కంచిమఠం 68వ పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి జయంతి సందర్భంగా తిరుపతి కంచిమఠంలో ఘనంగా జయంతోత్సవాలు జరుపుకున్నారు. తిరుపతి కంచిమఠంలో కంచి పీఠాధిపతులు విజయేంద్ర సరస్వతి, చంద్రశేఖరేంద్ర సరస్వతులు విశ్వావసునామ సంవత్సర చతుర్మాస దీక్ష 2025 సందర్భంగా ఈ 3 మాసాల దీక్షలో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా గత మాసం పైగా కంచిమఠంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పీఠాధిపతులను ప్రతిరోజు దర్శించుకుంటున్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ స్మార్ట్ సిటీ తిరుపతి నూతన కార్యవర్గంలో తమను ఎన్నుకోవడం సంతోషంగా ఉందని అధ్యక్షులు జక్కా శరత్ కుమార్ తెలిపారు. తిరుపతి ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నూతనంగా అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారులుగా శరత్ కుమార్, సురేష్, వాందారి నాయుడులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు లయన్స్ క్లబ్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి ఇంతటి బాధ్యతను అప్పగించడం సంతోషంగా ఉందని, సభ్యుల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా లయన్స్ క్లబ్ ఆశయ సాధనకు అహర్నిశలు శ్రమిస్తామని తెలిపారు. రానున్న రోజులలో ప్రభుత్వ పాఠశాలలో క్విజ్ కాంపిటీషన్స్, ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్ వద్ద అన్నదానాలు, గవర్నమెంట్ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందించేటువంటి మంచి కార్యక్రమాలు చేయబోతున్నామని తెలిపారు. అంతకుముందు నూతనంగా ఎన్నిక కాబడిన సభ్యులను శాలువతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ చిత్తూరు జిల్లా శాఖ అధ్యక్ష, కార్యదర్శులుగా మారూఫ్ హుస్సేన్, ఎన్ సుధాకర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ చిత్తూరు జిల్లా కార్యవర్గ ఎన్నికలు ఆదివారం జిల్లా రెవెన్యూ భవన్లో జరిగాయి. ఎన్నికల అధికారిగా పి నరసింహకుమార్, సహాయక ఎన్నికల అధికారిగా పి బాబ్జీలను రాష్ట్ర కమిటీ నియమించింది. ఈ మేరకు ఆదివారం ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. ఎన్నికల్లో ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా మారూఫ్ హుస్సేన్, ప్రధాన కార్యదర్శిగా ఎన్ సుధాకర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరితో పాటు అసోసియేట్ ప్రెసిడెంట్గా మురళీమోహన్, ఉపాధ్యక్షులుగా అశోక్ కుమార్, శోభ, పన్నీరు సెల్వం, సంయుక్త కార్యదర్శిగా రిషివర్మ, ప్రసాద్, అస్రాఫ్ అలీషా, కోశాధికారిగా హేమాద్రి రాజు, క్రీడా కార్యదర్శిగా సూర్యప్రకాష్ నాయక్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులుగా ప్రవీణ్ కుమార్, అశ్విన్, కిరణ్ కుమార్, ఫణికుమార్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హుస్సేన్, సుధాకర్లు మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు. సంఘ అభివృద్ధి, ఉద్యోగుల సమస్యల పట్ల రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు రాజీ లేని పోరాటాలు నిర్వహిస్తామని వివరించారు. ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఎలక్షన్ ఆఫీసర్గా మమ్మల్ని స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి అవర్ లీడర్ ఒప్పరాజు వెంకటేశ్వర గారు, అలాగే సెక్రటరీ జరిగింది, అన్నమయ్య జిల్లా ఏపీఆర్ఎస్ ప్రెసిడెంట్, అలాగే సెక్రటరీ. సో మేము ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. యాజ్ పర్ షెడ్యూల్ మనం ముందే నోటిఫికేషన్ ఇస్తున్నాం, అన్ని కాన్స్టిట్యూన్స్ ప్లేసెస్లో కూడా పబ్లిష్ చేయడం జరిగింది. సో ఈరోజు మార్నింగ్ నుంచి ఇక్కడ మనం నామినేషన్స్ తీసుకున్న ప్రాసెస్ జరిగింది. We have received only single set of nominations. I appreciate each and every individual. అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ముఖ్య ఉద్దేశం హిందూ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లడమేనని జిల్లా అధ్యక్షులు వరప్రసాద్ అన్నారు.
రేణిగుంట మండలంలోని మామండూరు గ్రామంలో రాములవారి గుడి వద్ద అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి తిరుపతి జిల్లా సమన్వయకర్త మునిరాజా ఆధ్వర్యంలో ఇంటింటా భజన మా ఇంటి భజన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. తిరుపతి జిల్లా గౌరవ అధ్యక్షులు మునిశంకరయ్య ఆధ్వర్యంలో రేణిగుంట మండల కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రామచంద్ర, ఉపాధ్యక్షులు రామ్మూర్తి, ఈసీ మెంబర్లు నవీన్, చంద్రయ్య పాల్గొన్నారు. నా పేరు జేఎం శంకరయ్య. మన మునిరాజా గారి పిలుపు మేరకు రేణిగుంట మండలం మామండూరు గ్రామంలో ఇంటింటా భజన మా ఇంటా భజన కార్యక్రమంలో చేయడం జరిగినది. కమిటీ సభ్యులు మరి గ్రామ ప్రజలు అందరికీ ధన్యవాదాలు. రేణిగుంట మండలం మామండూరు గ్రామంలో ఇంటింటా భజన మా ఇంటి భజన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా అందరూ కోరాము. అందరూ గ్రామస్తులందరూ భక్తాదులందరూ కూడా విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరాము. అందరూ వచ్చి కూడా తిలకించి చాలా చక్కగా నిర్వహించారు. మునిరాజ గురుస్వామి ఆధ్వర్యంలో సమన్వయకర్త, జిల్లా సమన్వయకర్తగా ఉన్నారు ఆయన. అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం జరిగింది. ఆరోగ్యమే మహాభాగ్యం నడక ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వాకర్స్ ఇంటర్నేషనల్ రీజనల్ కౌన్సిలర్ ఆర్కాడ్ కృష్ణప్రసాద్ తెలిపారు. తిరుపతి యూత్ హాస్టల్లో దక్షిణాది రాష్ట్రాల వాకర్స్కు సంబంధించిన సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుండి వాకర్స్ అసోసియేషన్ సభ్యులు హాజరై చర్చించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రానున్న రోజులలో వాకర్స్ ఎటువంటి సేవా కార్యక్రమాలు చేయాలి, సేవ చేస్తూ ఎలా ముందుకెళ్లాలి అనే అంశంపై చర్చించారు. ప్రతి ఒక్కరూ వాకింగ్ను అలవాటు చేసుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా నిలవాలని పిలుపునిచ్చారు. రోజులో కొంతసేపు సమయాన్నైనా యోగా, మెడిటేషన్, వాకింగ్ చేయడం ద్వారా ఆరోగ్యం పెరగడంతో పాటు మనసు ప్రశాంతంగా ఉంటుందని తెలిపారు. వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 302 3వ క్యాబినెట్ మీటింగ్ తిరుపతిలో యూత్ హాస్టల్లో ఘన విజయంగా జరిగింది. ఈరోజు రాయలసీమలో మరియు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి ఈరోజు వాకర్స్ ప్రతినిధులు విచ్చేసి వారి యొక్క సేవా కార్యక్రమాలు క్షుణ్ణంగా వివరించడం జరిగింది. రానున్న రోజుల్లో వాళ్ళు ఏమేమి కార్యక్రమాలు చేసుకోవాలో, ఎలా ముందుకెళ్లాలో అనే విషయాన్ని వాకర్స్ ప్రతినిధులు వారికి క్షుణ్ణంగా వివరించారు. అదేవిధంగా ముందుకు పోతూ ప్రతి ఒక్కరికి సేవనే చేస్తూ వాకర్స్ యొక్క ఆరోగ్య పరిరక్షణ కోసం నడుము బిగిస్తారని వాకర్స్ సభ్యులకు అందరూ తెలియజేయడం జరిగింది. ఈ వాకర్స్ యొక్క 3వ క్యాబినెట్కి ఇచ్చేసిన అతిరథుల మహారాజులందరికీ మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దేశవ్యాప్తంగా వెనుకబడిన వర్గాల జనాభా లెక్కలు సత్వరం చేపట్టాలనే డిమాండ్లపై ఢిల్లీలో ఆగస్టు 18, 19న నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని బీసీ సంఘం నాయకులు తెలిపారు. తిరుపతి జోష్ ప్రాపర్టీస్ అధినేత ఈశ్వర ప్రకాష్ కార్యాలయంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ కుల సంఘాలు, బీసీ ఉద్యోగ సంఘ నాయకులు, మేధావులు పెద్ద ఎత్తున ఢిల్లీకి తరలి రావాలని పిలుపునిచ్చారు. అనేక సంవత్సరాలుగా బీసీలు ఎదుర్కొంటున్న న్యాయబద్ధమైన సమస్యలపై భారతదేశ రాజధాని ఢిల్లీలో బీసీ హక్కులపై 2 రోజుల పాటు పోరాటం చేయడం జరుగుతుందని తెలిపారు. బీసీలకు చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్, అలాగే మహిళా బిల్లుల్లో కూడా 33.3% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేయనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా అత్యధిక శాతంలో బీసీలు ఉన్నప్పటికీ రాజకీయంగా, విద్యాపరంగా సముచిత స్థానం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించడంలో వైఫల్యం చెందాయని, బీసీల యొక్క న్యాయమైన సమస్యలను సత్వరమే పరిష్కరించి వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి సుమారు 1200 మంది బీసీ నాయకులు రాజకీయ పార్టీలకు అతీతంగా హాజరు కానున్నారని, బీసీ సోదరులు, సోదరీమణులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. తమ హక్కులను ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు సాధించుకుంటాం అనే నినాదంతో బీసీలంతా ఐకమత్యంగా సత్తాను చాటాలని ఆకాంక్షించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అన్ని వర్గాలు కూడా, బీసీ వర్గాలు, యువకులు కానీ, మహిళలు కానీ, మేధావులు కానీ, విద్యార్థులు కానీ అందరూ కూడా మద్దతు ఇచ్చి వేలాది మందికి తరలి వచ్చి ఢిల్లీలో జరిగేటువంటి 18, 19 కార్యక్రమం, జంతర్ మంతర్లో 18వ తేదీ ధర్నా కార్యక్రమం, 19వ తేదీ జాతీయ స్థాయిలో ఇందిరా మన యొక్క ఆంధ్రభవనం ఢిల్లీలో జాతీయ స్థాయి బీసీ సెమినార్ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని కూడా జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున హృదయపూర్వకంగా అందరికీ కూడా చేతులెత్తి నమస్కరించి
విజ్ఞప్తి చేస్తూ ఆహ్వానిస్తాం. అదేవిధంగా మేము పిలుపునిస్తాం తిరుపతి జిల్లా నుంచి మేధావులు కావచ్చు, విద్యావంతులు, ఉద్యోగస్తులు అందరూ కూడా మీరు స్వచ్ఛందంగా రావాల్సిన అవసరం ఉంది. మన హక్కులు ఏదైతే ఉన్నాయో దీర్ఘకాలికంగా పోరాడుతున్నాం, దాన్ని సాధించుకోవాలంటే ఉద్యమ రూపంలో పనిచేస్తేనే మనం సాధించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా మీరు అందరూ కూడా చెల్లో ఢిల్లీ ప్రోగ్రామ్ని అత్యంత మంది వచ్చి జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 18, 19 జరుగు చెలో ఢిల్లీ పోషకావిష్కరణ జరగడం జరిగింది. అక్కడ జంతర్ మంతర్ ఢిల్లీలో జరుగు ధర్నాలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుచున్నాం. ఇక్కడ నుంచి 35 మంది వెళ్తున్నాం. 35 కాకుండా ఒక టీమ్గా 35 వెళ్తుంది, మిగతా కూడా చాలామంది వాళ్ళలో వస్తున్నారు. రేణిగుంటలో కొలిచిన వారికి కొంగు బంగారమై వెలసి గ్రామ దేవతగా కొలువై ఉన్న శ్రీ గంగమ్మ తల్లి జాతర మహోత్సవాలు వైభవంగా పాలాభిషేకంతో మొదలయ్యాయి. రేణిగుంట పట్టణంలో వెలసిన శ్రీ గంగమ్మ తల్లి జాతర బ్రహ్మోత్సవాలకు ఆదివారం అమ్మవారికి పాలాభిషేకంతో అంకురార్పణ జరిగింది. నడివీధి గంగమ్మ త్రిశూలం నుంచి ఆలయ ధర్మకర్త, కమిటీ సభ్యులు, ముత్తైదువులు 216 కలశాలతో పాలన తీసుకుని డప్పులు, దరువుల మధ్య ఊరేగింపుగా గంగమ్మ గుడి ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో అమ్మవారి మూల విరాట్కు అత్యంత వైభవంగా పాలాభిషేకం చేశారు. అనంతరం అమ్మవారిని విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో వంశ పారంపర్య ఆలయ ధర్మకర్త సోల మల్లికార్జున్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు జ్యోతినారాయణ, విఆర్ రావణన్, సదాశివరెడ్డి, ఉమేష్ ముదిరాజ్, ఎంజీ రెడ్డి, లక్ష్మణ్ రెడ్డి, సూరి, చిన్నబాబు, రేణు, భాస్కర్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. గంగమ్మ జాతర సందర్భంగా రేణుగుంట గ్రామంలో పాలాభిషేకం జరిగింది. ఎంతో అత్యద్భుతంగా ప్రతి ఒక్క స్త్రీ కూడా ఎంతో భక్తి పారవస్యంతో గుడి దగ్గరికి విచ్చేసి అమ్మవారి పాలాభిషేకంలో పాల్గొన్నారు. అలాగే ఆ పాలంతా కూడా ప్రతి ఒక్కరూ కుండల్లో పోసుకుని అక్కడ నడీది గంగమ్మ దగ్గర నుండి అందరూ కూడా మంచి వాయిద్యాలతో ఎంతో భక్తి పారవస్యంతో అమ్మవారి శక్తి మాతకే జయంటూ ప్రతి ఒక్కరూ కూడా ఎంతో భక్తిగా వచ్చి అమ్మవారికి పాలాభిషేకం చేయడం ఆడవాళ్ళకంతా కూడా చాలా చక్కటి అవకాశం. రామచంద్రాపురం మండలంలోని శ్రీ సిద్ధేశ్వర తీర్థ బ్రహ్మశ్రీ గురూజీ ఆశ్రమంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. చంద్రగిరి నియోజకవర్గ రామచంద్రాపురం మండలంలోని సి రామాపురం దగ్గర ఉన్న శ్రీ సిద్ధేశ్వర తీర్థ బ్రహ్మశ్రీ గురూజీ ఆశ్రమంలో చెన్నై మెట్రో, మహావీర్ క్లబ్, తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ కంటి ఆసుపత్రి సిబ్బంది సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరానికి మండలంలోని అనేక మంది వచ్చి కంటి పరీక్షలు చేయించుకున్నారు. పలువురికి ఉచితంగా మందులు ఇవ్వడంతో పాటు ఆపరేషన్లకు అవసరమైన వారికి అరవింద్ ఆసుపత్రిలో ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు వైద్యులు తెలిపారు. వచ్చిన ప్రజలకు ఆశ్రమ నిర్వాహకులు అల్పాహారంతో పాటు అన్నదానం చేశారు. ఈ వైద్య శిబిరంలో అరవింద్ ఆసుపత్రి డాక్టర్ తనూజ, ఆశ్రమ ప్రతినిధులు సుభాష్ జైన్, చంద్ర కొటారి, ఉదయ్ చంద్, రామ్ ప్రకాష్, విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ బ్రహ్మర్షి ఆశ్రమం శ్రీ రామాపురం తిరుపతి యందు ఉచిత కంటి శిబిరం నిర్వహిస్తున్నాము. ఇక్కడ ఎలాకాలము మనం గురుజీ గారి ఆశీస్సులతో వైద్య కానీ విద్యా శిక్షణలో ఎప్పుడు ప్రేరణ ప్రోత్సాహం ఇస్తున్నాము. ఈరోజు ముఖ్యంగా మంగళచంద్రి గారి పుణ్యస్మృతితోనే ఈరోజు ఈ క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఇంకా కూడా ఆయన ఇంచుమించు 20 ఏళ్ళ సర్వీస్లో ఐ క్యాంప్లోనే కనీసం ఆపరేషన్స్లో 52,000 పైన ఆపరేషన్ చేయించారు. ఎవరికైనా ఏ క్యాంపుకైనా ఆర్థిక సహాయం కానీ ఏదైనా సహాయం కావాలంటే ఆయన దగ్గర ఉండి చేసేవాళ్ళు. చాలా గొప్ప మనిషితోనే ఆయన చేశారు. ఇప్పటివరకు ఐ స్కానింగ్ ఇంచుమించు 1,80,000 ఐ స్క్రీనింగ్ అయింది. 41,000 స్పెక్టేషన్స్ ఇచ్చారు. ఆయన ఆత్మశాంతి కలగాలని చెప్పేసి ఈరోజు క్యాంప్ నిర్వహిస్తున్నాము. ధన్యవాదాలు. ప్రసన్న కవి శంకరంపాడి సుందరాచారి 112వ జయంతిని పురస్కరించుకొని తిరుపతిలో ఆయన విగ్రహానికి కవులు, రచయితలు, మేధావులు ఘన నివాళులర్పించారు. తెలుగు భాషాభిమాని సాహితీవేత్త శంకరంపాడి విగ్రహాన్ని మస్తానమ్మ సాహితీపీఠం ఏర్పాటు చేసి ఇక్కడ మన తెలుగు ప్రజలకు స్ఫూర్తిగా ఈ విగ్రహాన్ని తిరుపతిలో నెలకొల్పారు. ఈరోజు 112వ జయంతి సందర్భంగా తిరుపతిలోని సాహితీ సంస్థలు, కవులు, రచయితలు ఆ మహానుభావుడికి ఇక్కడ జేజేలు అర్పించాము. శంకరంపాడి సుందరాచారి గారి జయంతిని జరుపుకుంటున్నాము. వారు గొప్ప కవి, రచయిత, నటుడు కూడా. అదేవిధంగా వ్యక్తిగతంగా చూసినప్పుడు ఆయన స్వతంత్ర భావాలు, విప్లవ భావాలు కలిగినటువంటి వ్యక్తి. ఆయన చాలా ఆత్మాభిమానం, ఆత్మగౌరవం కలిగిన వ్యక్తి కాబట్టే ఆయన ఎవరికి తల వంచలేదు. తన
ఎన్నో రచనలు చేశారు, కానీ ఎవరిపైన కూడా నేను ప్రత్యేకంగా పద్యాలు రాయను. శంకరంబాడి సుందరాచారి 112వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. రాష్ట్ర గీతాన్ని మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయాన్ని రాష్ట్రానికి తెలుగు జాతికి అందించిన మహోన్నత వ్యక్తి యొక్క జయంతిని ఈరోజు తిరుపతి లక్ష్మీపురం కూడలిలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. 2016లో విద్యార్థిగా ఉన్నప్పుడు శంకరంబాడి సాహిత్య పీఠం అని శంకరంబాడి సుందరాచార్య గారి ఒక సాహిత్య సంస్థను నెలకొల్పి సాహిత్య కృషి చేయాలి, నేటి యువతకు సాహిత్యం యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలి, సాహిత్యం ద్వారానే సమాజం మార్పు చెందుతుంది అని ఆ రోజు సాహిత్య పీఠం పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు అనునిత్యము సాహిత్య సేవ చేయటమే పరమావధిగా పెట్టుకున్నాము. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ తదితరులు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి కాణిపాకం స్వయంభు వరసిద్ధి స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రం, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు దేవస్థానం ఈవో పెంచల కిషోర్. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ చిట్టిబాబు, కాణిపాకం ఎస్ఐ నరసింహులు, స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. జపాన్ను చూసి భయంతో వణికిపోతున్న చైనా, రంగంలోకి F-35B స్టెల్త్ ఫైటర్. ఆపరేషన్ సింధూర్ లక్ష్యం నెరవేరింది, అసలు నిజాలు బయటపెట్టిన ఎయిర్ ఫోర్స్ చీఫ్ AP సింగ్. గిరిజన ప్రాంతాలపై పవన్ కళ్యాణ్ ఫోకస్, అధికారులకు కీలక ఆదేశాలు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం. టీటీడీ ఫిర్యాదుతో వైఎస్ జగన్ మేనమామపై కేసు, దర్యాప్తు చేపట్టిన విజిలెన్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నెక్స్ట్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.